తెలంగాణలో ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖార్గే పర్యటిస్తారు. శుక్రవారం గాంధీ భవన్లో పీఎస్సీ సమావేశం నిర్వహించనున్నారు. అనంతరం అడ్వైజరీ కమిటీతో భేటీ అవుతారు. శుక్రవారం సాయంత్రం ఎల్బీ స్టేడియంలో గ్రామ, మండల కమిటీ అధ్యక్షులతో ఖార్గే భేటీ కానున్నారు. ఖార్గే పర్యటన నేపథ్యంలో ఈ నెల 4న హైదరాబాద్లోని ఎల్బీ స్టేడియంలో జరగనున్న సభ ఏర్పాట్లను పరిశీలించారు. ఖార్గే సభను విజయవంతం చేయాలని గ్రామ శాఖ అధ్యక్షుల నుంచి ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, మంత్రులు, ఎంపీలకు పిలుపునిచ్చారు. గ్రామ శాఖ అధ్యక్షులతో అఖిల భారత మల్లికార్జున ఖార్గే నేరుగా సమావేశం కావడం దేశంలోనే ఇది తొలిసారి. స్థానిక సంస్థల ఎన్నికల్లో మెజారిటీ సీట్లను కైవసం చేసుకోవడమే లక్ష్యంగా కాంగ్రెస్ పార్టీ కసరత్తు ప్రారంభించింది. స్థానిక ఎన్నికల్లో గ్రామస్థాయి నాయకుల పాత్రే కీలకం కాబట్టి ఈ నెల 4న ఎల్బీ స్టేడియంలో గ్రామస్థాయి నేతల సమ్మేళనాన్ని ఏర్పాటు చేసింది. ఈ సమ్మేళనాన్ని విజయవంతం చేయడానికి పార్టీ రాష్ట్ర నాయకత్వం ముమ్మరంగా ఏర్పాట్లు చేపట్టింది. వర్షం కురిసినా సిబ్బంది లేకుండా ఏర్పాట్లు చేయిస్తున్నారు. ఇబ్బంది లేకుండా కూడా వాళ్ళు ఏర్పాట్లను అక్కడ చేయిస్తున్నారు. అయితే స్టేడియం మధ్యలో గ్రామ స్థాయి నాయకులు కూర్చొని విధంగా, స్టేడియం చుట్టూ ఉండే గ్యాలరీలో సామాన్య కార్యకర్తలు కూర్చొని విధంగా కూడా అక్కడ ఏర్పాట్లు జరుగుతూ ఉన్నాయి. అయితే గ్రామ స్థాయి నాయకులే సుమారు 15,000 మంది సమావేశానికి హాజరవుతారు. ఈ సమావేశంలో మల్లికార్జున ఖార్గే గ్రామ స్థాయి నాయకులకు దిశానిర్దేశం చేయనున్నారు. సాధ్యమైనంత త్వరలో స్థానిక సంస్థలకు ఎన్నికలు నిర్వహించాలని ప్రభుత్వం అయితే భావిస్తోంది. అయితే గ్రామస్థాయి నాయకులతో ఏఐసీసీ చీఫ్ ఖార్గే నేరుగా సమావేశం కావడం చరిత్రలో ఇదే తొలిసారి అని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క అన్నారు. అయితే భవిష్యత్తులో ఇతర రాష్ట్రంలో ఇలాంటి సమ్మేళనాలు నిర్వహించడానికి తెలంగాణ ఆదర్శం అవుతుందని ఆయన చెప్పారు. అయితే ఖార్గేతో నేరుగా మాట్లాడేందుకు ఇది చక్కని అవకాశం కాబట్టి పార్టీ నాయకులు, కార్యకర్తలు పెద్ద ఎత్తున కదిలి రావాలని ఆయన పిలుపునిచ్చారు. ఇప్పుడు తెలంగాణలో ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖార్గే పర్యటిస్తారు. శుక్రవారం గాంధీ భవన్లో పీఎస్సీ సమావేశం నిర్వహించనున్నారు. అయితే అనంతరమే అడ్వైజరీ కమిటీతో ఆయన భేటీ అవుతారు. శుక్రవారం సాయంత్రం ఎల్బీ స్టేడియంలో గ్రామ, మండల కమిటీ అధ్యక్షులతో ఖార్గే భేటీ కానున్నారు. ఖార్గే పర్యటన నేపథ్యంలో ఈ నెల 4న హైదరాబాద్లోని ఎల్బీ స్టేడియంలో జరగనున్న సభ ఏర్పాట్లను పరిశీలించారు. అయితే ఖార్గే సభను విజయవంతం చేయాలని గ్రామ శాఖ అధ్యక్షుల నుంచి ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, మంత్రులు, ఎంపీలకు పిలుపునిచ్చారు. గ్రామ శాఖ అధ్యక్షులతో అఖిల భారత మల్లికార్జున ఖార్గే నేరుగా సమావేశం కావడం దేశంలోనే ఇది తొలిసారి. అయితే స్థానిక సంస్థల ఎన్నికల్లో మెజారిటీ సీట్లను కైవసం చేసుకోవడమే లక్ష్యంగా కాంగ్రెస్ పార్టీ కసరత్తు ప్రారంభించింది. స్థానిక ఎన్నికల్లో గ్రామస్థాయి నాయకుల పాత్రే కీలకం కాబట్టి ఈ నెల 4న ఎల్బీ స్టేడియంలో గ్రామస్థాయి నేతల సమ్మేళనాన్ని ఏర్పాటు చేసింది. ఈ సమ్మేళనాన్ని విజయవంతం చేయడానికి పార్టీ రాష్ట్ర నాయకత్వం ముమ్మరంగా ఏర్పాట్లు చేసింది. వర్షం కురిసినా ఇబ్బంది లేకుండా ఏర్పాట్లు చేస్తూ ఉన్నారు. అయితే స్టేడియం మధ్యలో గ్రామస్థాయి నాయకులు కూర్చొని విధంగా, స్టేడియం చుట్టూ ఉండే గ్యాలరీలో సామాన్య కార్యకర్తలు కూర్చొనే విధంగా కూడా ఏర్పాట్లు చేస్తూ ఉన్నారు. గ్రామస్థాయి నాయకులే సుమారు 15,000 మంది సమావేశానికి హాజరవుతారు. ఈ సమావేశంలో మల్లికార్జున ఖార్గే గ్రామస్థాయి నాయకులకు దిశానిర్దేశం చేయనున్నారు. సాధ్యమైనంత త్వరలో స్థానిక సంస్థలకు ఎన్నికలు నిర్వహించాలని ప్రభుత్వం భావిస్తున్నట్టు తెలుస్తోంది. అయితే గ్రామస్థాయి నాయకులతో ఏఐసీసీ చీఫ్ ఖార్గే నేరుగా సమావేశం కావడం చరిత్రలోనే ఇది తొలిసారి అని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క అన్నారు. భవిష్యత్తులో ఇతర రాష్ట్రాల్లో ఇలాంటి సమ్మేళనాలు నిర్వహించడానికి తెలంగాణ ఆదర్శంగా నిలుస్తూ ఉందని ఆయన చెప్పారు. అయితే ఖార్గేతో నేరుగా మాట్లాడేందుకు ఇది చక్కని అవకాశం కాబట్టి పార్టీ నాయకులు, కార్యకర్తలు పెద్ద ఎత్తున తరలి రావాలని చెప్పి ఆయన పిలుపునివ్వడం జరిగింది.